నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. ప్రారంభించనా? ప్రారంభించమంటారా? అయిందండి 4:30 అయింది. ఓకే, ప్రారంభిస్తాను. థ్యాంక్ యూ. హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర పురుష్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి వేద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
వాసుదేవ. వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రము. మనకి పుట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం సూర్యోదయం. కానీ ఏ రోజుకు ఆ రోజు నూతనముగా. అట్లాగే ఈ కార్యక్రమ పరిచయ పత్రము, ఈ కార్యక్రమము ప్రారంభించినప్పటి నుండి చదువుతూనే ఉన్నాను. అయితే ఏ రోజుకు ఆ రోజు, ఏ పాఠానికి ఆ పాఠం నూతనంగా మనము నూతన అర్థాలతో అది మనకి దర్శనమిస్తుంది. ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 Cosmic Evolution and 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్లలో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 102వ పాఠము 7/2/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ ఎ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆనీ బెసెంట్ ప్రసాదించిన
universal prayer invocation. Oh, hidden life, vibrant in every atom. దివ్య జ్ఞానము అంటేనే హిడెన్, అంటే రహస్యముగా ఉండేది అని. రహస్యముగా ఉండేది అని అంటే మనకి దూరంగా ఉండేదా? కాదు, అదే మనమై ఉన్నాం, మనతో పాటు ఉంది, అది మనగా ఉంది, కానీ రహస్యముగా ఉంది. అంటే మనం అనుభూతి చెందటానికి అది దానికి సంబంధించిన విషయం మనం మర్చిపోవటం వల్ల దాంతో అది రహస్యం అయిపోయింది, కనబడటం లేదు. ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవరీ క్రీచర్, ఓ హిడెన్ లవ్ ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్, may each who feels himself as one with thee know he is also one with every other. ఇప్పుడు మన నోటి నుంచి వస్తున్న మాటలన్నీ ఇది మొట్టమొదటిసారిగా వింటున్నట్టుగా మనకు ఉంటుంది, కానీ ఇది 4వ స్థాయి. 3 స్థాయిలు దాటి ఇది 4వ స్థాయిగా చిట్ట చివరగా వచ్చింది. ఇది కాబట్టి వాటి యొక్క ప్రతిబింబం ఇది. మొట్టమొదటిది ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిబింబం. ఈ సృష్టి అంతా, విశ్వం అంతా, ఈ భౌతికంగా ఉన్నటువంటి ఒక్క నిమిషం. మనకి తెలిసేదంతా కూడా చిట్ట చివరిది, ఎక్కడైనా ఎప్పుడైనా. దానికి ముందు 3 స్థితులు ఉంటాయి. పరాపశ్యంతే మధ్యమ. బట్ ఇది అంతకుముందు దాని యొక్క ప్రతిబింబం. మనం
ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మకి సంబంధించి ఈ విషయం తెలుసుకుంటున్నాము. ప్రళయ స్థితికి ఎలాగ ఉంటుంది, ప్రళయ స్థితి గురించి. దాంట్లో ఏమన్నాడు, వామదేవ మొదలియార్ ఆయన చాలా చక్కగా వర్ణించారు కవితా పద్ధతిలో చక్కగా వర్ణించాడు ఆయన. ఆ రాత్రి ఎలాగా వస్తుంది ఎందుకంటే ఇవి రాత్రి మనకి తెలియదు, మనం నిద్రపోతాం. రాత్రి వచ్చే విధానం మనకి అంతగా, రాత్రి వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఇవన్నీ మనకు అంతగా గమనికలోకి రాదు. అంటే మనం విశ్రాంతిలో ఉంటాం. ఉదయం మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకనే ఉదయం కన్నా రాత్రిని ఎక్కువగా ముందు రాత్రితో మొదలు పెట్టారు. ప్రళయ స్థితితో మనం మొదలు పెట్టారు. ఫస్ట్ స్టాంజా, మొదటి స్టాంజా, 2, 3 స్టాంజాస్ దాదాపుగా మనకి ప్రళయ స్థితినే వర్ణిస్తూ చెప్పుకొచ్చారు అన్నమాట. And the sun passes away behind the 13th degree of Makara, the sign of the zodiac. రాశి చక్రంలో 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి, దాంట్లోకి ప్రవేశించాడు. సన్ పాసెస్ అవే బిహైండ్ ది 13th degree of మకర, 13వ డిగ్రీ దాటాడు. 13 మనకు అంతకుముందు ఏదో వచ్చింది అంటే, ఒకటి స్వయంభవ మనువుతో కలిపి మనం 14 మనువులు, 14కి మనం 13 చెప్పుకున్నాం కబాలా సంప్రదాయంలో. ఎందుకని ఆ మొదటిది ఏదైతే ఉందో దాని నుంచి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోలేదు. మరి మనకి పరమానంద శిష్యుల కథలో ఇదే వస్తుంది. తను తప్ప మిగతా అందరినీ లెక్కేసుకుంటాడు. ఒకళ్ళు తగ్గిపోయారని కంగారు పడతారు. అది ఒక సంకేతంగా అన్నమాట మనకి. అక్కడేమో ఏదో చాలా తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకి లెక్క వేయటం తెలియలేదు అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ దాంట్లో ఈ సృష్టి రహస్యానికి సంబంధించిన వివరం ఇచ్చారు ఆ చిన్న కథలో, ఆ చిన్న సంఘటనలో. 13వ డిగ్రీ దాటాడు అంటే రాత్రికి వెళ్ళాడు. ఈయన రాత్రికి వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? దేవతలకి సూర్యోదయం అయింది అని అర్థం. అంటే దేవతలు, సూక్ష్మ లోకవాసులు, ఈ భౌతిక లోకంలో జరిగేదానికి వ్యతిరేకంగా అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే మనకి సూర్యోదయం, వాళ్ళకి సూర్యాస్తమయం, వాళ్ళకి సూర్యాస్తమయం, మనకి సూర్యోదయం అన్నట్టుగా. ఇట్లా ఈ మకర రాశి గురించి మనం చెప్పుకోవాలి అంటే ఈ సీక్రెట్ డాక్టర్ నిండా మకర రాశికి సంబంధించిన వివరాలతోనే ఉంది. ఎందుకంటే సృష్టి ఈ ప్రళయ స్థితిలోకి అది ఎలాగ వెళ్తుంది, ప్రళయ స్థితి నుంచి మరలా సృష్టి స్థితిలోకి ఎలాగ వస్తుంది అన్న దాంట్లో మకర రాశి చాలా కీలకంగా ఉందన్నమాట. మనకి మొదటి సంపుటంలో అయితే 219, 233, 376, 384 4 పేజీల్లో ఉంది అది ఆ వివరం. అట్లాగే రెండో వాల్యూమ్లో, రెండో సంపుటంలో 93, 268, 576, 579 అట్లా 8 పేజీల్లో ఈ మకర రాశి ప్రస్తావన వచ్చింది. దాంట్లో ఉన్న రహస్యార్థాలన్నిటిని చక్కగా వివరించారు ఆ 8 పేజీల్లో. దానికి అనుగుణంగానే ఎకరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారు స్పిరిచువల్ అస్ట్రాలజీ రాశారు. 12 రాశుల గురించి సంపూర్ణంగా మనకి దాంట్లో ఉన్నటువంటి రహస్యార్థాలని అందించారు. దాంట్లో మకర రాశి గురించి ఒక చిన్న విషయం చెప్పుకొని మనము దీంట్లోకి వద్దాం మరలా. అంటే మకరము అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం ఊరికే దాన్ని వదిలేయకుండా, అసలు ఒక్క మకరం గురించే మనం ఎన్నో రోజులు చెప్పుకోవచ్చు అన్నట్టుగా ఉందన్నమాట.
ఈ మకర మాసము దేవతల ఉషకాలమును వ్యక్తపరచుచున్నది. విజ్ఞానమయ కోశము ద్వారా దివ్యాత్మకు ఈ రాశి అందే మానవునితో సమాగమం ఉంది. ఈ భౌతిక సృష్టికి అతీతమైన ఉన్నత దివ్యతత్వము ఒకటి ఉన్నది. ఈ రాశి యొక్క కారకత్వముచే అది మానవునిలో అంతర్గర్భితముగా దాగి ఉన్నది. ఎందుకంటే రాసులు అస్ట్రాలజీ రాసులు వాటి యొక్క ప్రాముఖ్యత, ఇది ఎంత ప్రాముఖ్యత లేకపోతే మనకి 8 పేజీల్లో ఇవ్వబడింది. చూడండి, మానవుడు ద్విముఖ జీవి. అతనిలో 2 విధములైన జీవులు సహజీవనము నడుచుచున్నారు. 2 విభిన్న పరిణామం పురాణములు 5వ దేవతాగణమును వర్ణించుచున్నది. 5th గ్రూప్ అన్నమాట. 5వ దేవతాగణములు 4 గ్రూప్స్ బ్రహ్మ నుంచి వెలువడినాయి. ఎట్లాగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్ధరాత్రి, ఈ 4 గ్రూపులుగా ఒక దేవతాగణంగా వచ్చినాయి. 5వ దేవతాగణమును వర్ణించుతున్నది. 4 తర్వాత ఈ 5వ దేవతాగణమును, ఆ దేవతాగణమే ఈ రాశి యొక్క పరమ రహస్యమును రూపొందించుతున్నది. ఆత్మతత్వమును ఉపాధిగా చేసుకుని పరమాత్మ రూపుదాల్చగనే ఈ సృష్టి యొక్క సమారంభమునకు అంకురార్పణ జరిగినది. ఇవే మనకి 8 పేజీలు చెప్పాను కదా మీకు. ఆ 8 పేజీల్లో ఉన్న విషయం అన్నమాట ఇది. ఇట్లా తెలుగులో మనకి అందుబాటులోకి వచ్చింది. ముందు ఇంగ్లీష్లో ఇచ్చారు ఆయన. వేదాంత మానందాచారి గారు అన్న ఒక మహాత్ముడు మనకి ఇది తెలుగులో మనకు అందించాడు ఆయన. ఈ సృష్టి యొక్క సమారంభమునకు అంకురార్పణ జరిగినది. ద్విముఖ స్వభావము గల ఉన్నత దేవతత్వములోనికి ముందుగా ఆ పరమాత్మ అవతరించు. ఆ దేవతా తత్వములు ఆత్మతో యుక్తమైన బుద్ధితో కూడగా, ఆత్మ బుద్ధి ఏర్పడిన ప్రమాణాంశములని వ్యవహరింపబడుచున్నది. మనకి జీవాత్మ ఎట్లాగా ప్రారంభమవుతుంది? ముందు ఆత్మ నుంచి బుద్ధిని ఉపాధిగా తీసుకుని, ఆత్మ బుద్ధి కలిసి కిందకి దిగింది, బుద్ధిని ఉపాధిగా తీసుకుని. అంతకు ముందుది 5వ దేవతాగణంగా సృష్టికర్త దగ్గర ఉన్నది. ఆ దేవతాగణము నుండి ఆత్మ, బుద్ధి, మనోరూపములు గల మరొక దేవతాగణము అవతరించుచున్నది. మళ్ళా ఎక్కడి నుంచి ఏమైంది? మళ్ళీ మనస్సుకి సంబంధించి ఆత్మ, బుద్ధి, మనస్సు. ఆత్మకి ఉపాధి బుద్ధి, ఈ రెండిటికి కలిపి ఉపాధి మనస్సు. ఇట్లాగా ఉన్నటువంటి మరొక దేవతాగణము అవతరించుతున్నది. వీరు కేవలము తత్వస్వరూపులై తదుపరి జరగబోవు సృష్టి స్వరూపములను తమ యందు ప్రతిబింబించున్నట్లుగా ప్రజ్ఞారూపులై మనుగడ సాగించెదరు. అదే శాఖ నుండి మరి ఒక గణము ఉత్పన్నమై వ్యతిరేక దిశలో తమ యానమును సాగించుచున్నది. అప్పుడు జీవుల రూపములను సమాయత్తపరచు ఒక సృష్టి చక్ర భ్రమణము పూర్తి చేయబడుచున్నది. ఆ వ్యతిరేక దశలో ప్రయాణించేది ఏమిటి? జీవుల రూపానికి సంబంధించి, మళ్ళా ఈ జీవాత్మకి సంబంధించిన ఉపాధి ఏదైతే ఉందో ఆ రూపాలు, అంటే దేహాత్మకి సంబంధించిన రూపాలు. ఈ దేవతాగణముందు మొదటి దేవతాగణము ప్రవేశించి మసలుచున్నది. అప్పుడు మాత్రమే మానవుని అస్తిత్వము పరిపూర్ణమగుచున్నది. ఈ దేహాత్మయందు ఆ జీవాత్మ మసులుతూ ఉండడం అనేది. ఈ మకర రాశి ఆ 5వ దేవతాగణ లక్షణములను పుణికిపుచ్చుకొనుచున్నది. అంటే సృష్టి, ఈ బ్రహ్మాండోత్పత్తి తర్వాత బ్రహ్మాండం యొక్క పరిణామము, ఈ రెండిటి యందు ఈ రాసులు ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నాయో వివరించడం కోసం ఈ చిన్న విషయం మీకు వివరిస్తున్నాను. వారి యందు 2 ముఖములు ఉన్నవి. ఒక ముఖము ఆత్మైక లక్షణములను ప్రతిబింబించును,
రెండవ ముఖము భౌతిక దేహ లక్షణములను ప్రతిఫలించుచుండును. ఈ రెండు లక్షణములు కలిసి మహోన్నత విశ్వ సృష్టిలోని ద్విముఖ చర్య అవుతున్నది. పరమేశ్వరుని యొక్క సృష్టిలో విశ్వ ప్రజ్ఞ అనబడు మహత్తు పుట్టుకొని వచ్చును. మహత్తు అంటే ఇంటెలిజెన్స్ అనేది అయితే చెప్తున్నది. ఆ మహత్తునకు భగవంతుడు ఏర్పరిచిన రెండు ధ్రువములే పైన తెలుపబడిన ద్విముఖ సృష్టి వైచిత్ర్యమవుతున్నది. అవి మానవుని యందు ద్విముఖ స్వభావముగా రూపుదాల్చుతున్నవి. అందుకటి భౌతిక స్వభావము, ఇది పరిమితమైనది. రెండవది ఆధ్యాత్మిక జీవ లక్షణం, ఇది అవధి లేనిది. ఈ రెండిటితో కలిసి ఉన్న వాళ్ళ మనం ఉదయ భాస్కరుని కిరణములలో ఆ రెండు లక్షణములు పెనవేసుకుని ఉన్నవి. అవి దేవతా ప్రజ్ఞలను భూమిపైకి పంపి మనలను నిత్యము చైతన్యవంతులను చేసి మేల్కొల్పుతున్నారు. మనలో ఉన్న ఆధ్యాత్మిక జీవలక్షణం ఏదైతే ఉందో దాన్ని మేల్కొల్పడానికి అది ఉపయోగపడుతుంది, ఆ సూర్యుడి నుంచి వచ్చేది. ఇంకొక విశేషం ఏంటంటే దీంట్లో ఈ బైబిల్కి సంబంధించింది కూడా చాలా విశేషం ఉంది. ఇక్కడ మకర రాశిని మహోన్నత దివ్య పర్వతము అని వ్యవహరించుతున్నాము. అది సినాయి పర్వతము. మోజెస్ ఆ పర్వతమును ఆరోహించి అంతర్యామి అనబడు దివ్యానుభూతిని పొందారు. ఆ అంతర్యామి జ్వాలామాలలో జ్వలించుతున్న పొద, బర్నింగ్ బుష్ యొక్క సంకేతమును మోజెస్కు అనుగ్రహించింది. ఆ దివ్య సంకేతము మోజెస్కు ఒక దివ్యానుభూతిని కలుగజేసింది. తరువాత అతడు తన సహజీవులతో ఆ మహాపర్వతమునెక్కి దేవయానము చేశాను. తన సహచరులను కూడా తన వెంట నడిపించుకునుచూ వెళ్ళాను. కనుక జ్వాలామాలతో కూడి భగ భగ మండుచున్న ఆ పొద మానవునిలో కూడా ఒక సంకేత రూపముగా నిలబడి ఉన్నది. మానవునిలో ఉన్న సంకేతము పంచాక్షర సమన్వితమైన ఒక దివ్య మంత్రము. అది ఒక దివ్య నామము. ఇది నేను ధరించిన దివ్య వస్త్రము. దీని యందు నా సర్వశక్తి గర్భీకృతమై ఉన్నది. ఈ వస్త్రము దివ్య వైభవ సమన్వితమైనది అని యేసు దాని పరమార్థమును అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తు ద్వారా ఆ దివ్యాచ్ఛాదన యేసునకు అనుగ్రహింపబడినది. ఇక మనం జీసస్ ద క్రైస్ట్ అంటాం. అంటే క్రీస్తు యొక్క అంశ జీసస్లో ప్రవేశించడం. కాబట్టి క్రీస్తు ద్వారా ఆ దివ్యాచ్ఛాదన యేసునకు అనుగ్రహించబడినది. మరలా అతడు ఈ ప్రపంచమునకు అనుగ్రహించను. దైవస్తుతులు దీనిని ధరించెదరు. వారికి సనాతన ధర్మంలోని పరమార్థము ఎరుకపడును. ధర్మాసన తీర్మానమును వినిపించడి దివ్య ఘటికలు కూడా వారికి తెలివిడి కాగలవు. ఈ మకర రాశి యొక్క తారామండలమున కెఫస్ అను ఒక తార ఉన్నది. మహానుభావులు దీనిని కల్పాంత ధర్మ ప్రదాత అని కీర్తించుతున్నారు. మట్టిలో కలిసిన సమస్త జీవులు ప్రత్యుత్థాన ముహూర్తమున ధర్మదేవత యొక్క తుది తీర్పును వినుటకై వేచియుండు. అంటే ఒక్కసారే మనం జన్మించేది, ఇక మరణించిన తర్వాత తుది తీర్పు కోసం అలాగా వేచి ఉంటాము అన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈ వాక్యం మనం చదివినప్పుడు. కానీ ఈ మధ్యలో ఎన్నో జన్మలు జరిగి చిట్ట చివరి జన్మకిగా ఇంకా ఆ తర్వాత అంతర్యామి అనుభూతిలోకి అన్నట్టుగా, నిర్వాణ స్థితి అన్నట్టుగా లేదు దానికి
ధర్మదేవత యొక్క తుది తీర్పును వినుటకై వేచి ఉందరు. చిట్ట చివరి జన్మ అని. వారు మరణ ద్వారమునందు నిలబడి ఆ పిలుపు అందుకునేదరు. ఈ అర్థవాదము వలన దీంట్లో ఉన్న ఆ ఎలుగరి ఇది అంటాం కదా, రహస్యార్థం, దాని వలన మకర రాశిని మరణ ద్వారం అని పిలిచెదము. అట్లే దీనికి సమసప్తకంలో ఉన్న కర్కాటక రాశిని జనన కవాటం అనే అందురు. ఆత్మ చైతన్యము మరణించి కర్కాటక కవాటమున ఈ భూమిపై జన్మ ఎత్తును. ఆత్మ మరణించుననగా జనన మరణ చక్ర భ్రమణంలోనికి ప్రవేశించుట అని అర్థము. ధర్మదేవత తుది తీర్పునిచ్చడి చివరి ఘడియలకై వేచి ఉండుట ఈ మకర రాశి మూలముననే జరుగును. ఆ ప్రవచనమునందు ఇంకను అతి గంభీరములైన సంకేతార్థం ఉన్నవి. ఇలా ఎన్నెన్నో విషయాలు దీంట్లో ఇచ్చారు మనకు. మొత్తం 8 పేజీల్లో సీక్రెట్ డాక్టర్లో 8 పేజీల్లో ఇవ్వబడిన విషయాలన్నీ కూడా దీంట్లో మనకి అందించారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఈ పద్ధతిలో ఉంటాయి. అంటే ఒక పదం వచ్చింది అంటే ఆ పదం వెనుక ఎన్నెన్నో రహస్యార్థాలు, ఎన్నెన్నో దివ్య సంకేతార్థాలు దాగి ఉంటాయి. సరే, ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు నెమ్మదిగా లైట్ పేల్స్, హీట్ డిమినిషెస్. పాలిపోయినట్టు అయిపోయింది. తెల్లగా ఉంటాడు, భలే తెల్లగా ఉంటే మనం చాలా మెచ్చుకుంటాం కదా, మనుషులు తెలుపు రంగులో ఉంటాయి. కానీ ఆ తెలుపు రంగు ఎలాగుంటుంది? ఏమాత్రం జీవం లేకుండా పాలిపోయినట్టుగా. అట్లాగా ఈ సాయంత్రం అయ్యేటప్పటికల్లా సూర్యుని యొక్క వెలుతురు ఫెయిల్స్, హీట్ డిమినిషెస్. దానివల్ల దాంట్లో ఉన్న ఉష్ణము, వేడి తగ్గిపోయింది. ఉష్ణం లేకపోవటం వల్ల, వేడి లేకపోవటం వల్ల పాలిపోయినట్టు అయిపోయింది. వీటిలో ఉత్సాహము, అశక్తి అవన్నీ ఉంటే మనకి ఆ రంగు పాలిపోయినట్టు కాకుండా గులాబీ రంగుగా ఉంటుంది. అది diminishes, uninhibited spots multiply on the earth, the air becomes more and more rarefied. మొత్తం జనసంచారం లేని ప్రాంతాలు పెరిగినాయి. ఇంతకుముందు జనసంచారంతో నిండి కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి, సంచారం లేకుండా. The air becomes more and more rarefied. అంటే పలచబడిపోయింది. ఎందుకంటే అవసరం లేదు, అక్కడ గాలి పీల్చేవాళ్ళు లేరు. ఇంకా గాలి పీల్చేవాళ్ళు లేదు కాబట్టి ఇంకా గాలి అవసరం లేదు అక్కడ అన్నట్టుగా అది పలచబడిపోయింది, rarefied. The springs of waters dry up. నీటి చలములు, సరస్సులు, నదులు, వాగులు, వంకలు, ఇట్లాగా భూమి మీద ఉన్నటువంటి జలంతో కూడుకున్నవి ఏవైతే ఉన్నాయో మొత్తం వాటర్స్ డ్రై అప్, మొత్తం ఆవిరిగా ఎండిపోయినట్టుగా అయిపోయింది, ఆవిరైపోయినది. కింద భూమి కనిపిస్తోంది, ఆ బురదతో కూడిన భూమి కనిపిస్తోంది. The great rivers see their waves exhausted. అంటే గాలి పల్చనైపోవడంతో ఏమైంది? అలలు కదలిక లేకుండా అట్లా ఆగిపోయినట్టుగా ఉంది. పెద్ద పెద్ద నదులు చలనం లేకుండా ఆగిపోయినట్టుగా అయిపోయింది. The ocean shows its sandy bottom and plants die. మొత్తం జలము అన్న భాగం లేకుండా పూర్తిగా కనుమరుగైపోయింది అన్నమాట.
దాంతో ఏమైంది, ఆ జలంతో ఆధారం ఉన్నటువంటి వృక్ష సంతతి అంతా మొత్తం నశించిపోయింది. వృక్ష సంతతి నశించిపోయింది, మరణించినాయి. ప్లాంట్స్ డై. సముద్రం అంతా అడుగు భాగం కనిపిస్తుంది మనకి. సముద్రం అంటే నీరే మనకు కనిపిస్తూ ఉన్నది. మొత్తం భూమి అంతా, భూగోళం అంతా plants die. Men and animals decrease in size daily. మానవులు కానీ, జంతు వర్గులు కానీ, మానవ వర్గు కానీ, మొత్తం భూమి మీద ఉన్నటువంటిది అంటే పంచభూతాలు ఉంటేనే కదా ఇవన్నీ జీవించడానికి వీలుగా ఉండేది. ఎప్పుడైతే వాయువు లేదు, జలము లేదు, దాంతో ఇవన్నీ కూడా ఒక్కోటి కూడా నశించిపోతుంది, తగ్గిపోతున్నాయి. Men and animals decrease in size daily. Life and motion lose their force. ఎక్కడికక్కడ మనం బిగించి మొత్తం ఇప్పుడు మనం ఏదైనా కార్యక్రమానికి టెంట్లు వేస్తాం, లేకపోతే ఒక పందిరి వేస్తాం. ఎంత గట్టిగా కట్టేస్తాం దాన్ని తాళ్లతో, ఎంత బలంగా, ఎంత ఎటువంటి గాలి వచ్చినా కానీ పడిపోకుండా ఎంతో జాగ్రత్తగా దాన్ని కట్టేస్తాం. ఇప్పుడు ఏమైంది, మొత్తం తాళ్ళన్నీ లూజ్ అయిపోయినాయి. తాళ్ళన్నీ లూజ్ చేస్తారు, ఇక ఎక్కడికక్కడ కూలిపోవటానికి సిద్ధంగా ఉందా అన్నట్టుగా ఉందన్నమాట. ఎక్కడికక్కడ ఆ బిగుతులన్నీ సడలింపబడ్డాయి. లైఫ్ అండ్ మోషన్ లూజ్ దేర్ ఫోర్స్. ఆ జీవము కానీ, ఆ కదలిక కానీ, ఆ చలనము కానీ, మొత్తం ఈ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా నశించిపోయినాయి. ప్లానెట్స్ కెన్ హార్డ్లీ గ్రావిటేట్ ఇన్ స్పేస్. గ్రహాలు చక్కగా ఒకదానికొకటి ఢీకొట్టకుండా తమ కక్షల్లో అత్యద్భుతంగా తిరిగినాయి అంతకుముందు. ఇప్పుడు అవన్నీ ఆ వేగం తగ్గిపోయింది. వేగం తగ్గిపోయి ఎటెటో వెళ్తున్నాయి అన్నట్టుగా ఉందన్నమాట. ఒక స్థిరమైన కక్ష లేకుండా. Planets can hardly gravitate in space. They are extinguished one by one.
అదృశ్యమైపోతున్నాయి ఒక్కొక్కటి గ్రహాలన్నీ. లైక్ ఎ ల్యాంప్ విచ్ ది హ్యాండ్ ఆఫ్ ద చోక్ర, అంటే సర్వెంట్. చోక్ర అంటే హిందీ మాట, అది చోక్ర సర్వెంట్ నెగ్లెక్ట్స్ టు రిప్లెనిష్. అప్పుడు పాత రోజుల్లో ఆ దీపం వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి? దాంట్లో నూనె పోస్తుండాలి. నూనె దీపాలు కదా అప్పుడు, చాలా పూర్వకాలంలో నూనె దీపాలు. ఇప్పుడు అంటే విద్యుత్ శక్తితో పనిచేసే దీపాలు కాబట్టి ఇక దానికి ఏమి మనం చేయక్కర్లా. ఒకసారి ఆన్ చేసేస్తే ఇక అవే అలా వెలిగిపోతూ ఉంటాయి. అవి నూనె దీపాలు. ఎందుకంటే అప్పుడు ఆ సర్వెంట్ ఏం చేయాలి? ఆ సేవకుడు, దానికి సంబంధించిన వాడు ఎప్పటికప్పుడు దాంట్లో నూనె పోస్తూ ఉండాలి. ఆ నూనె పోయిట్లో వాడు దాంతో ఏమైంది? దే ఆర్ ఎక్స్టింగ్విష్డ్ వన్ బై వన్. ఇంత ఆరిపోతున్నాయి. ఆరిపోయిన దాన్ని మళ్ళీ వెలిగించడం లేదు. లైక్ ఎ ల్యాంప్ విచ్ ద హ్యాండ్ ఆఫ్ ద చోక్రా నెగ్లెక్ట్స్ టు రెప్లెనిష్. మరలా దాంట్లో నూనె పోయటానికి ఎట్లాగైతే ఇతను శ్రద్ధ చూపించడం లేదు. ఆరిపోయిందా పో పని, ఇంకా మనకి ఇబ్బంది లేదన్నట్టుగా కూర్చుంటాడు. ఒకసారి పోసి వదిలేశాడు, ఇంకా అయిపోయింది అన్నట్టుగా కూర్చున్నాడు. ఇక ఆ నూనె వచ్చినంతసేపు అవి వెలుగుతున్నాయి. నూనె అయిపోగానే అది ఆరిపోతున్నాయి. మళ్ళీ దాన్ని మరలా వెలిగించడానికి ఇతను ఏమీ ప్రయత్నం చేయటం లేదు. సౌర్య అంటే ద సన్, సూర్యుడు, ఫ్లికర్స్ అండ్ గోస్ అవుట్. సూర్యుడితో సహా అద్భుతంగా వెలిగే సూర్యుడు, అంతరిక్షంలో మనకి అందరికన్నా ఎక్కువగా ప్రకాశించే సూర్యుడు కూడా ఫ్లికర్స్, మినుకుమంటుంది. అంటే మనం దీపం వెలిగే ముందు, ఆరిపోయే ముందు మినుకు అంటూ వెలుగుతూ మళ్ళీ ఆరిపోయింది కదా అనుకుంటాం, కానీ మళ్ళీ వెలుగు వస్తుంది, కొంచెం వెలిగినట్టు అనిపిస్తుంది. అట్లా మినుకుమంటూ ఫ్లికర్స్. దీపం ఆరిపోవటానికి ముందు జరిగేది అనమాట, ఆరుతూ వెలుగుతూ రెపరెపలాడటం. అట్లా సూర్యుడు కూడా ఆ మాదిరిగా అయిపోయింది. అంత గొప్ప ప్రకాశాన్ని ఇచ్చే సూర్యుడు కూడా ఫ్లికర్స్ అండ్ గోస్ అవుట్. సూర్యుడు కూడా లేడు ఇంకా. మ్యాటర్ ఫాల్స్ ఇన్ టు డిసల్యూషన్. పృథివీ మొత్తం ప్రళయంలోకి వెళ్ళిపోయింది, పృథివీ స్థితి అంతా. అండ్ బ్రహ్మ మెర్జెస్ బ్యాక్ ఇన్ టు దయూస్, అన్రివీల్డ్ గాడ్. ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ పరమాత్మలో కలిసిపోయాడు బ్రహ్మ కూడా. ఇప్పటి వరకు బ్రహ్మ వీటన్నిటిని సృష్టి చేస్తూ ఉన్నాడు. ఎట్లాగైతే ఈ వీధి దీపాలని వెలిగించే ఆ సేవకుడు ఎప్పటికప్పుడు వాటిని ఆ నూనె పోస్తూ వాటి వెలుగుతూ ఉండేటట్టుగా ఎలాగైతే వాడు చేస్తూ ఉండేవాడు, అట్లాగే బ్రహ్మ సృష్టి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఆ చోకడ ఎలాగైతే మెదలకుండా కూర్చున్నాడు నూనె పోయకుండా, బ్రహ్మ కూడా మెదలకుండా కూర్చున్నాడు. సృష్టి ఆగిపోయింది, ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. బ్రహ్మ ఉంటేనే కదా సృష్టి. బ్రహ్మ ఆగిపోయాడంటే సృష్టి ఆగిపోయింది అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. మనం తిరుగుతున్నాం అటు ఇటు, రాత్రి అయిపోయింది, విశ్రాంతిలోకి వచ్చాం, మంచం మీద పడుకున్నాం, ఇంకా అయిపోయింది, నిద్రలోకి వెళ్ళిపోయాం. మనం మేలుకుని ఉంటే కదా పనులు ఇవన్నీ ఎక్కడికక్కడ చేసుకుంటూ వెళ్ళటం, అదంతా మనం నిద్రపోయాం. రాత్రి ప్రళయ స్థితి వచ్చింది, ప్రళయం, నిద్రలోకి వెళ్ళిపోయాం. అట్లాగే బ్రహ్మ కూడా నిద్రలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మ మర్జెస్ బ్యాక్ ఇంటూ, అంతకుముందు అంటే మనం బొమ్మల్లో చూస్తూ ఉంటాం, ఆ నారాయణుడి యొక్క నాభి నుంచి ఒక కమలం ఉద్భవించి ఆ కమలంలో నుంచి బ్రహ్మ ఉద్భవించినట్టుగా మనం చూస్తాం. ఆ కమలం ఏమైంది? ఈయన నాభిలోకి వెళ్ళిపోయింది అన్నట్టుగా. కమలంలోకి వెళ్ళిపోయాడు ఆయన, కమలం ముడుచుకుపోయింది, ఆ కమలం కాస్త ఆ నాభిలోకి వెళ్ళిపోయింది. బ్రహ్మ లేడు, సూర్యుడు లేడు, గ్రహాలు లేవు, వాయువు లేదు, జలము, పృథివీ, అగ్ని, మొత్తం అన్ని
ఒక దాంట్లోకి ఒకటి, ఒక దాంట్లోకి ఒకటి. అంటే ఇవన్నీ వేరువేరుగా ఉండి ఎక్కడో మాయమైపోయినాయా? లేదు. దాంట్లో నుంచి ఒకటి బయటకు వచ్చినాయి, మరలా అదే వరుసలో వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ పృథ్వీ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? జలతత్వంలో నుంచి వచ్చింది. జలతత్వం ఏం చేసింది? పృథ్వీ తత్వాన్ని మింగేసింది. ఇంకా పృథ్వీ తత్వం లేదు. ఎక్కడుంది? జలతత్వంలో ఉంది. అది మింగింది కదా మరి, ఆ జలతత్వంలో ఉంది. ఇప్పుడు ఈ జలతత్వాన్ని, ఈ పృథ్వీ తత్వాన్ని కలిపి దాని తర్వాత ఉన్నటువంటి, అంటే దానికి ముందు ఉన్నటువంటి అగ్నితత్వం మింగేసింది. ఈ మొత్తాన్ని కలిపి వాయుతత్వం మింగేసింది. ఎందుకంటే వాయుతత్వంలో నుంచి అగ్ని వచ్చింది, అగ్నితత్వంలో నుంచి జలతత్వం వచ్చింది, జలం నుంచి పృథ్వీ వచ్చింది. అంతేగాని వేరు వేరుగా లేవు మనకి. అలాగా జరిగింది. ఈ మొత్తం ఏమైంది? బ్రహ్మ ఏమైపోయాడు? మెర్జెస్ బ్యాక్ ఇంటూ ద యూస్, ద అన్రివీల్డ్ గాడ్. ఎవరైతే మనకి తెలియబడడం ఆయనలోకి వెళ్ళిపోయాడు, అన్రివీల్డ్. And his task being accomplished, he falls asleep. ఆయనకి అప్పజెప్పబడ్డ పని పూర్తి అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రళయ స్థితి, వాళ్ళ ఉదయం ఆయనకు పని అప్పచెప్పారు, బ్రహ్మకి. బయటకు వచ్చాడు, పని అంతా చేశాడు, సాయంత్రం అయిపోయింది, ఆ అప్పజెప్పబడ్డ పని పూర్తి అయిపోయింది. ఆ భవన నిర్మాణానికి సంబంధించి మేస్త్రులకి పని అప్పచెప్పారు, తాపి పని వారికి. వాళ్ళు ఉదయం నుంచి ఆ పని చేస్తూ సాయంత్రానికి ఆ పని పూర్తి చేశారు. వాళ్ళకి ఎంతవరకు పని చేయాలో ఈ రోజు ఆ పని వరకు పూర్తి చేశారు. అంతవరకు గోడ కట్టారు. ఏదైనా స్లాబ్ వేయాల్సి ఉంటే అంతవరకు వేశారు. ఎంతవరకు అయితే వేయమని వాళ్ళకి చెప్పారో ఆ పని పూర్తి చేశారు. అకంప్లిష్డ్, సంపూర్ణం చేశారు, నెరవేర్చారు. అండ్ ఈజ్ టాస్క్ బీయింగ్ అకంప్లిష్డ్. ఆ బ్రహ్మకి అప్పచెప్పబడినటువంటి కార్యం, వర్క్ టు బి డన్, నిర్దేశించినటువంటి కఠినమైన పని. టాస్క్ అనేటప్పుడు కల్లా అత్యంత కఠినమైనది అనమాట. అందుకే మనకి బిగ్ బాస్ మన టీవీలో వచ్చింది, చూసాం కదా బిగ్ బాస్. దాంట్లో ఉన్న వాళ్ళకి టాస్క్ అప్పచెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క టాస్క్ వాళ్ళందరికీ. అది చాలా కఠినమైన పని అనమాట. దాంట్లో ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళకి నెక్స్ట్ దాంట్లో ఉండటానికి, నెక్స్ట్ వారం ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది అన్నట్టుగా సరే అక్కడ ఇచ్చారు. అది టాస్క్ అంటే ఒక కఠినమైన పనిని అప్పచెప్పడం. దాన్ని బ్రహ్మ పూర్తి చేశాడు. అంటే తన యొక్క గొప్పతనంతోన బ్రహ్మని ఎవరైతే సృజించి ఆయనకి ఎవరైతే పని అప్పచెప్పారో ఆ పని చేసే విధానం కూడా ఆయనే అందజేశాడు ఆయనకి. దాని యొక్క తెలివితేటలు ఎలా చేయాలి అన్ని అందజేయటం వల్ల ఆయన యొక్క సహాయంతో, ఆయన యొక్క గైడెన్స్ తో మొత్తం ఆ పనిని పూర్తి చేశాడు. తన ద్వారా పూర్తి చేయబడింది. అది అకంప్లిష్డ్. ఇంకా అయిపోయింది. రాత్రి వచ్చేసింది, ప్రళయం, మహాకల్పం అయిపోయింది. అంటే మనకి 1000 యుగాలు, 1000 మహాయుగాలు. 1000 మహాయుగాలు అనేటప్పుడు కల్లా ఈ ప్లానెటరీ చైన్ అంటే ఒక ప్లానెట్ కి సంబంధించి పూర్తిగా కనుమరుగైపోయింది అదంతా. దాంతో బ్రహ్మ రాత్రి అయిపోయింది. బ్రహ్మ రాత్రికి నిద్ర పోవటానికి ఇంకా వెళ్ళిపోయాడు. ఆయన నిద్రలోకి జారిపోయాడు. హీ ఫాల్స్ అస్లీప్. ఇక కునుకు తీస్తున్నాడు ఇంకా ఆయన. Another day is passed. Night sets in and continues until the future dawn. అట్లాగే మళ్ళా రాత్రి అయిపోయింది, ఉదయం, పగలు వచ్చింది, సూర్యోదయం. మరలా ఈయన లేచిన తర్వాత సూర్యోదయం. ఈయన లేవకుండా ఈయనకి సూర్యోదయం ఉండదు కదా. సూర్యుడు రావాలంటే ముందు ఈయన ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఎవరు మేలుకోవాలి? బ్రహ్మ మేలుకోవాలి.
చివరిగా ఎవరు నిద్రపోయారు? వీటన్నిటి గురించి చెప్పుకుంటా వచ్చి చివరికి అండ్ బ్రహ్మ మర్జెస్ బ్యాక్ ఇన్ టు దైవస్, ఆ దైవంలోకి, ఆ పరమాత్మలోకి మర్జ్డ్, ద అన్రివీల్డ్ గాడ్, వ్యక్తపరచడానికి అవకాశం లేనివాడు. అండ్ ఈజ్ అ టాస్క్ బీయింగ్ అకంప్లిష్డ్ ఇఫ్ ఫాల్స్ అస్లీప్. అంటే చివరగా నిద్రపోయిన వాడు, కునుకు తీసిన వాడు బ్రహ్మ. చివరగా ఎవరైతే కునుకు తీశారో మొట్టమొదటగా వాడే లేవాలి. కాబట్టి ఆ బ్రహ్మ మేల్కాంచాడు. అనదర్ డే ఇస్ పాస్డ్. మరలా పగలు యథావిధిగా జరిగింది. తన కార్యక్రమం, తనకు అప్పజెప్పబడ్డ టాస్క్, ఆ కఠినమైన పనిని, ఆ సృష్టి నిర్మాణాన్ని చేశాడు. నైట్ సెట్స్ ఇన్. మరలా సాయంత్రం అయింది, 1000 మహాయుగాలు అయిపోయినాయి. మరలా రాత్రి వచ్చేసింది. మరలా అస్లీప్, కునుకు తీశాడు. ఇట్లా నిరంతరము జరుగుతూ ఉంటే అట్లాగా 100 సంవత్సరాలు పూర్తయితాయి కానీ మొత్తం మహాప్రళయంలోకి వెళ్ళాలి. ఇవన్నీ ఏంటి? ఈ 1000 మహాయుగాలు ఒక రోజుకి సంబంధించింది. బ్రహ్మ యొక్క ఒక రోజు ప్రళయం ఇలాగా ఉంటుంది. మనకి ఒక రోజు, ఒక రాత్రి నిద్ర మనకి ప్రళయం. మనకి ఉచ్ఛ్వాసం, నిశ్వాసము ప్రళయంలోకి వెళ్ళిపోయాం. ఉచ్ఛ్వాసము మరలా మేల్కాంచము. అనుక్షణము అది జరుగుతోంది. పగలు రాత్రి అన్న దాంట్లో 12 గంటలకి మనకి అది జరుగుతుంది. మళ్ళీ 1000 మహాయుగాలకి బ్రహ్మకి జరుగుతుంది. దాంతో పాటు మనం కూడా అదే పద్ధతిలో వెళ్ళిపోతున్నాం. అండ్ కంటిన్యూస్ అంటిల్ ద ఫ్యూచర్ డాన్. ఇట్లా అది నిరంతరము సాగుతూనే ఉంది ఆ ప్రయాణం. పగలు, రాత్రి గడిచిపోయి సూర్యోదయం, మరలా సూర్యాస్తమయం, రాత్రి, మరలా సూర్యోదయం, పగలు. ఇలా నిరంతరం జరుగుతూ ఉంది. And now again he re-enters into the golden egg of his thought. మళ్ళీ ఉదయానికి ఎట్లాగా వస్తాడు అది కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు కొద్దిగా. రాత్రికి ఎలాగైంది, రాత్రి ఎలాగా అతను కునుకు తీశాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ నిద్రని వర్ణించారు ఇక్కడ. ఇప్పుడు బ్రహ్మ నిద్రపోవాలంటే ఏం జరగాలి? ఆయన ఒక్కడ వెళ్ళిపోయి నిద్రపోతే కుదరదు. గప్చుప్పుగా సాయంత్రం దాకా పనిచేసాడు బ్రహ్మ. సృష్టిని నిర్వహిస్తూ ఉన్నాడు, సృష్టిస్తూ ఉన్నాడు. ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, నేను వెళ్ళిపోయి పడుకుంటున్నానులే అని ఆయన అంతఃపురంలోకి వెళ్ళిపోయి పడుకోలా. ఆయన పడుకుంటే మరి అట్లాగే ఇవన్నీ ఏమిటి? వీటి విషయం ఇవన్నీ పడుకున్న తర్వాత, ఇవన్నీ అదృశ్యమైన తర్వాత అప్పుడు ఆయన నిద్రపోయాడు. మళ్ళీ ఆయన మేల్కాంచిన తర్వాత వీటన్నిటిని బయటకు తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? బ్రహ్మలోకి వెళ్ళిపోయినాయి. ఒక్కొక్కటి అవి తన ముందున్న దాన్ని తన నుంచి బయటికి వెడలింది. అంతకు ముందు వెడలగ్రక్కింది, అది మరలా లోపలికి తీసేసుకుంది. నిశ్వసించింది, మరలా ఉచ్ఛ్వాసంతో లోపలికి వెళ్ళిపోయింది. ఇట్లాగా. అండ్ నౌ ఉదయం ఎట్లాగా అయింది? అండ్ నౌ అగైన్ హి రీఎంటర్స్. మరలా ఇది ఇప్పుడే జరుగుతున్నది కాదు, ఇది ఇప్పుడే ప్రవేశిస్తున్నాడు ఈయన అన్నది కాదు. రీఎంటర్స్, తిరిగి ప్రవేశిస్తున్నాడు, మరలా ప్రవేశిస్తున్నాడు. ఎక్కడికి? ఇంటూ ద గోల్డెన్ ఎగ్ ఆఫ్ హిజ్ థాట్. ఆయన యొక్క సంకల్పంలోకి. సంకల్పం తాను పెక్కులు కావాలి అనేది అది నిరంతరము ప్రేరణ ఇస్తుంటే దానికి తగిన విధంగా ఈ సృష్టి అంతా నడుస్తూ ఉన్నది. దాన్నే గోల్డెన్ ఎగ్ గా చెప్పుకొచ్చాం. హిరణ్య గర్భము, హిరణ్యం అంటే గోల్డెన్, బంగారపు కోడి గుడ్డు అన్నట్టుగా, బంగారపు గుడ్డు. గోల్డెన్ ఎగ్ ఆఫ్ హిజ్ థాట్.
అంటే ఎగ్ అని ఎందుకన్నాం? ఎగ్లో నుంచి కోడిగుడ్లో నుంచి ఏమొస్తుంది? కోడి పిల్ల వస్తుంది. ఇంకో పక్షి గుడ్లో నుంచి ఆ పక్షి పిల్ల వస్తుంది. అందుకు ఈ బ్రహ్మలో నుంచి ఏమొస్తుంది? ఈ బ్రహ్మకి సంబంధించినటువంటి సృష్టి బయటికి వస్తూ ఉంది, ప్రసవింపబడుతుంది. ఆ గుడ్లో నుంచి ఆ గుడ్డుగా ఉన్నది పిల్లగా బయటకు వస్తుంది. అందుకని ఎగ్ అనే పదం చేర్చాడు. ఎగ్, గుడ్డు. గుడ్డు అంటే తనలో దాగి ఉన్నటువంటి ఆ పిల్లని పిల్లగా మార్చి బయటికి వెడలగక్కేది. గుడ్డే కదా మరి వెడలగక్కింది. అంతవరకు ఎక్కడ ఉంది? గుడ్డు లోపల ఉంది. అది గుడ్డుగా ఉంది లోపల. ఆ గుడ్డు కాస్త ఏమైంది? పిల్లగా మారిపోయింది. హెగ్ ఆఫ్ హిజ్ థాట్, ఆయన యొక్క సంకల్పం, మహాసంకల్పం. ద జర్మ్స్ ఆఫ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్. దాంట్లో ఏమున్నాయి? నోవహు యొక్క ఆర్క్, ఆ నావ మీద నౌకలో మొత్తం అన్నిటికీ సంబంధించిన సమస్త 84 లక్షల జీవరాశులు అనేది ఒక అంకె ఉన్నది. 84 లక్షల జీవరాశులకు సంబంధించిన బీజాలు, ఆ విత్తనాలు, వాటిని భద్రపరిచి మరలా ఈ ప్రళయ స్థితి అయిపోయిన తర్వాత, అంటే ప్రళయము అనేటప్పుడు కల్లా ఆ ప్రళయ స్థితి పూర్తయిన తర్వాత మరలా సృష్టి ప్రారంభానికి ఇవి ఉపయోగపడేటట్టుగా జాగ్రత్తగా భద్రపరిచాడు ఆయన. అట్లా ఈయనేం చేశాడు? బ్రహ్మ తన మహాసంకల్పంలో ఎన్ని దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదంతా చెప్పుకుంటున్నాం, ఇలాగా అధ్యయనం చేస్తున్నాం. అందరూ రకరకాల పనులు చేస్తున్నారు, రకరకాల జన్మలు తీసుకుంటున్నాం, పుడుతున్నాము, మరణిస్తున్నాము. మొత్తం ద జర్మ్స్ ఆఫ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్, ఇక్కడ ఏదైతే ఉందో ఈ విశ్వంలో సమస్తానికి సంబంధించినటువంటి బీజాలుగా, అంకురముగా, విత్తనముగా ఎక్కడున్నాయి? ఆయన యొక్క మహాసంకల్పంలో ఉన్నాయి. అక్కడ లేకుండా ఇక్కడ ఉండటానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది మొత్తం ఆయన యొక్క మహాసంకల్పంలో భాగంగా జరుగుతూ ఉంది. అవన్నీ అందుకే ది జర్మ్స్ ఆఫ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్ యాజ్ ద డివైన్ మను టెల్స్ us. ఆ మనువు చెప్పినట్టుగా, స్వయంభువ మనువు, మొత్తం 14 మనువులు ఉన్నారు. ఆ మనువుల్లో ఈ స్వయంభువ మనువు మనకి చెప్పినట్టుగా అట్లాగా ఉంది. డ్యూరింగ్ హిస్ పీస్ఫుల్ రెస్ట్, అట్లాగా కునుకు తీస్తున్నాడు కదా బ్రహ్మ. కునుకు తీస్తూ ఉండగా పీస్ఫుల్ రెస్ట్, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎవరు హడావుడి చేసేదేం లేదు. ఎవరు ఆయన్ని కదపటానికి ఎవరు లేరు అక్కడ, మొత్తం వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే అర్థం ఏంటి? మనం కదిపేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఇక మొత్తం నెమ్మదిగా మన మనసులోకి వెళ్ళిపోయినాయి, మనసులో నుంచి బుద్ధిలోకి వెళ్ళిపోయినాయి, బుద్ధిలో నుంచి ఆత్మలోకి వెళ్ళిపోయినాయి. అక్కడ బాగా వేచి ఉందన్నమాట. అక్కడ అలా విశ్రాంతి తీసుకుంటూ మొత్తం మనకు ఉన్నటువంటి మన జీవితం మొత్తానికి సంబంధించి ఇవాళంతా ఏమేం పనులు చేశామో ఇదంతా మన దేని మీద ఆధారపడి ఉంది? మన యొక్క స్వభావము, మనం ఎంతవరకు ఇన్ని జన్మలుగా గడించినటువంటి ఆ స్వభావం, ఆ కర్మ ఫలిత కర్మలు, వీటికి సంబంధించి మనం ఏం పనులు చేయాలని మనం అనుకుంటున్నామో అన్నీ మొత్తం ఏమైపోయినాయి? మొత్తం ఆత్మలోకి వెళ్ళిపోయినాయి. ఇంకే అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఏం కదపటానికి లేదు, ఎవరు కదిపేవాళ్ళు లేరు. హాయిగా పీస్ఫుల్ రెస్ట్, పరమ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాం, పరమ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాం. The animated beings endowed with the principles of action cease their functions. అంతకుముందు
అంటే మనం ఫ్యాన్ తిరుగుతోంది, ఎట్లా తిరుగుతోంది? ఎనిమేటెడ్ అంటాం. అది ఫ్యాను తిరుగుతోంది, దాంట్లోకి శక్తి ప్రవహించింది, విద్యుత్ శక్తి దాంట్లోకి ప్రసరించి అది తిరగటం మొదలు పెట్టింది. ఇక్కడ ఆపేసాం, సాయంత్రం అయింది ఆపేసాం అన్నట్టుగా. అంటే మనం రాత్రి పగలు వేస్తుంటాం అనుకోండి, సరే దానికి మనం ఉదాహరణగా అంటే ఎనిమేటెడ్ అనేది మనం అర్థం అవడం కోసం చెప్తున్నాం. అంటే చేతనమైన ప్రాణంతో ఉన్నటువంటి ఇట్లాగా ఎనిమేటెడ్ బీయింగ్స్ ఎండోడ్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్షన్. అది ఉంది అంటే ఇంకా కర్మ చేయటమే, వాటికి సంబంధించిన కర్మలన్నీ చేస్తూ రకరకాల కర్మలు. ఎండోడ్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్షన్, ఆ సిద్ధాంతాలతో, ఆ సూత్రాలతో, ఆ కర్మ సిద్ధాంతానికి సంబంధించి వాటితో ఆ పనులు చేస్తూ ఉన్నటువంటి యానిమేటెడ్ బీయింగ్స్. ఈ పగలంతా పని చేసాం మనం. ఈ స్విచ్ వేసినంతసేపు దాంట్లోకి విద్యుత్ శక్తి ప్రసరిస్తూ ఉంది, విద్యుత్ శక్తి ప్రసరించినంతసేపు ఫ్యాన్ తిరుగుతూనే ఉంది, బల్బు వెలుగుతూనే ఉంది. సీజ్ దేర్ ఫంక్షన్స్. సాయంత్రం అయిపోయింది, స్విచ్ ఆపేసాం. అట్లాగే మందు కూడా స్విచ్ ఆపేసాం. స్విచ్ ఆపేసామంటే తిరగటం ఆగిపోయింది. సీజ్ దేర్ ఫంక్షన్స్. వాటి పనులు మొత్తం ఆగిపోయినాయి. మొత్తం పనులన్నీ నిలుపుదల అయిపోయినాయి. పనులన్నీ చేయటం చాలించి అట్లాగా నిద్రాస్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. సీజ్ దేర్ ఫంక్షన్స్ అండ్ ఆల్ ఫీలింగ్. అంటే మనం కామ శరీరము అలాగే మానసిక శరీరము వీటితో ఉన్నటువంటి మన భావాలు, ఆలోచనలు బికమ్స్ డార్మెంట్. ఆలోచనలే నిద్రలో ఆలోచన అంటే నిద్ర కాదు కదా, అది ఊరికే మంచం మీద పడుకుని ఇంకేదేదో ఆలోచిస్తూ ఉన్నాం, మెలకుగానే ఉన్నాం. అది మెలకువ స్థితే. అది ఆలోచనలు మనకు తెలుస్తున్నాయంటే మెలకువ స్థితి. కాబట్టి ఆలోచనలు లేవు అక్కడ. ఇంకా ఆల్ ఫీలింగ్ బికమ్స్ డార్మెంట్. నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది, ఆలోచనలు కూడా లేవు. ఇది చూడండి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొదలుకొని మన యొక్క రాత్రి పగలు, అక్కడ నుంచి ఆ మొత్తం ఆ ప్లానెటరీ చైన్ ఏదైతే ఉందో 1000 మహాయుగాలు, అంతకాలం ఆ 1000 మహాయుగాలకి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా, ఆ తర్వాత బ్రహ్మ ఆయుర్దాయం, అక్కడ కూడా ఇదే. ఎక్కడికి వెళ్ళినా కానీ పద్ధతి మాత్రం ఇలాగే ఉంటుంది. When they are all absorbed in the supreme soul, ఏకముగా సర్వము తానైన ఒకే ఒక మౌలిక తత్వ దివ్య ధర్మం ఏదైతే ఉందో ఆ సుప్రీం సోల్, మహాత్మ పరమాత్మ, అది సుప్రీం సోల్ పరమాత్మలోకి ఏమైంది? అబ్జార్బ్డ్. ఈ సమస్తము ఆయనలోకి లయమైపోయింది. అబ్జార్బ్డ్ అంటే మనం వెళ్ళి చేసామా? ఇప్పుడు ఈ నదులు సముద్రంలో కలుస్తున్నాయంటే నదులు వాటి సొంతగా వెళ్తున్నాయా? సముద్రం పీలుస్తోంది. సముద్రము రండి అని చెప్పి వాటిని పీలుస్తూ ఉంటే పరిగెత్తుకుంటా వస్తున్నాయి నదులు. అట్లాగా మనం ఆయన అలా లోపలికి ఉచ్ఛ్వాసం లోపలికి పీల్చుకుంటూ ఉన్నాడు. ఆ ఉచ్ఛ్వాసంలో మనం అందరము వెళ్ళిపోయాం. సమస్తము ఆయనలోకి వెళ్ళిపోయింది. మనం ఎట్లాగైతే గాలి మొత్తాన్ని మనకి ఎంతవరకు గాలి పడుతుందో అంత గాలిని లోపలికి తీసుకున్నాం కదా, ఆ మేరకు బయట గాలి తగ్గినట్టే కదా. ఆ గాలి అంతా లోపలికి వెళ్ళిపోయింది మన లోపలికి. అట్లాగే సమస్త సృష్టి
ఆయనలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏంటో మనము వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.